బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశీయ స్టాక్ మార్కెట్లను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ భయాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిణామాలను మార్కెట్లను కుదిపేశాయి. మరోవైపు చమురు ధరలు పెరగడం వల్ల సూచీలు దారుణంగా పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 1050కి పైగా పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 330 పాయింట్లు పతనమైంది. అలాగే హర్మోజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచ చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే రవాణా అవుతూ ఉంటుంది. భారత్ కు దాదాపు 50% చమురు దిగుమతి ఇక్కడి నుంచే వస్తుంది. దీన్ని కూడా ఇరాన్ మూసివేయడంతో చమురును రవాణా చేసే నౌకలు వేరే మార్గం నుంచి రావాల్సి ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ఆయిల్ ధర $70 నుంచి $73 వద్ద ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లను ఇరాన్ ఇజ్రాయెల్ వార్ భయాలు వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిణామాలను మార్కెట్లను కుదిపేశాయి. మరోవైపు చమురు ధరలు పెరగడం వల్ల సూచీలు దారుణంగా పడిపోయాయి. సెన్సెక్స్ దాదాపు 1050కి పైగా పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ 330 పాయింట్లు పతనమయ్యింది. హర్మోజ్ జలసంధిని కూడా ఇరాన్ మూసివేయడంతో చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచ చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే రవాణా అవుతూ ఉంటుంది. భారత్ కు దాదాపు 50% చమురు దిగుమతి ఇక్కడి నుంచే వస్తూ ఉంటుంది. దీన్ని కూడా ఇరాన్ మూసివేయడంతో చమురును రవాణా చేసే నౌకలు వేరే మార్గం నుంచి రావాల్సి ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $70 నుంచి $73 వద్ద ఉంది.